సో ఇప్పుడే కార్ దగ్గరకు వచ్చాము, వెళ్తున్నాము. చూడండి, డాడీ కార్ తీస్తున్నారు. సో ఇప్పుడు ఎక్కేసాము. సో బయలుదేరుతున్నాము వెనకాల కంఫర్టబుల్ గా కూర్చోడానికి. సో మేము వెళ్తున్నాము. సో చూడండి, సో జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇక్కడే ఎక్కితే మొత్తం అక్కడ రాసుపడ్డా ఉంటారు. మేము దిగితే బాగుంటుంది. కొంచెం లోడ్ ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ మాకు కారు తగిలింది, అందుకనే మేము దిగేసాము. డాడీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎక్కుతాం. అయ్యా తగలేదు. వెళ్తున్నాం. నుంచి ఏమన్నా స్కామ్ చూడండి, వెళ్తున్నాము. డాడీ ఇది లాక్ వాళ్ళు చేస్తున్నా, చెక్ చేస్తారా? ఇంకా సామాన్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, సంక్రాంతికి ఊరికి వెళ్ళే వాళ్ళు ఊరికి, లేకపోతే ఇంకెక్కడికో, లేకపోతే సంక్రాంతి పండుగకి ఎంత ఇక్కడ చూడండి మంటపేరా ఉంది, మౌంటపేరా ఉంది. సో చాలా మంది ఊరికి వెళ్తారు. ఇందాకైతే ఫుల్ జాము, ఇప్పుడు కొంచెం పర్లేదు, అయినా కానీ ఇంకా ముందు చాలా ట్రాఫిక్ ఉంది. ఇందాక ఫుల్ రష్. చూడండి, మీకు అనిపిస్తున్నట్టుంది. చూడండి, ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. నేను క్లియర్ గా ఎట్లా తీద్దామని చెప్పి మీకోసం దగ్గరకు వచ్చిన చూపి వెళ్తున్నాను. మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు చూడండి, సో ఇప్పుడే టిఫిన్ కోసం ఆగాము. 2 గారెలు 2 బోండాలు ఉన్నాయి. 2 బోండాలు 2 గారెలు తీసుకున్నాము. కంటిన్యూ జర్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా
వెళ్తున్నప్పుడు ఇట్లా చూపించేది. హాయ్ ఫ్రెండ్స్. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు చూడండి. మళ్ళీ అటే వెళ్తున్నారా? అవునండి కాదు కాదు ఇందాక మన ఎదురు ఆగింది కారు. ఏడు పెడదామా? సర్రని రోడ్డుకి వచ్చింది ఇక్కడ ఇదైతే. అంబులెన్స్ కోసం దారెత్తున్నట్టున్నారండి. అంబులెన్స్ ఏది? పోలీసు వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. చెప్పాను సైడ్ చూడండి ఇక్కడ 2 లారీలు ఇంకా 2 బస్సులు యాక్సిడెంట్ అయిందంట. పోలీసు వాళ్ళు అంబులెన్స్ ఇంకా చాలా వచ్చినాయి. చూడండి మీరు ట్రాఫిక్ ఎదురా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడే వచ్చారు జస్ట్ చూడండి. ఎటు నుంచి దూరం వచ్చారు పండేళ్ళు. ఎక్కడ నుంచి దూరం వచ్చిందా కార్? పోలీసు వాళ్ళు వచ్చారు. ఫోన్ చేసినట్టున్నారు ఎవరో. ఎదురా 2 లారీలు ఇంకా 2 బస్సులు గుద్దుకుంది అంటున్నారు. మరి ఇది నిజమా కాదో తెలీదు మాకు కూడా. చాలా దూరం ట్రాఫిక్ అయితే ఉంది. చాలా దూరం ట్రాఫిక్ ఉంది. చాలా దూరం. లారీ కథ కూడా అయింది. లారీ ఆపడం వల్ల కూడా ప్రాబ్లం. పూల తోటలు భలే ఉన్నాయి. నేను అది ఇలా యాక్సిడెంట్ అయిన ప్లేస్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఇక్కడే అయింది. ఇక్కడేనా? ఇదేనా? ఇక్కడ కాదు, రాళ్ళు చింతపందర కూడా ఉంటే. పోలీసు వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం క్లియర్ అయింది. అన్ని ఏంటంటే మట్టి అదంతా ఎదురెదురేం గుద్దుకున్నాయి. తీరా పని. డ్రైవర్కి వెళ్ళి మొత్తం డ్యామేజ్. బాబాయ్ ఎంత సొట్టపడిపోయింది. పాపం ఉన్నాడా నిజంగా ఏమయ్యా? కవర్ చేసిన ఎదర మొత్తం లేదు. ఎదరు అసలు లేని కూడా లేదు. అసలు అర్థం లేదు అసలు. నిజంగా వాళ్ళకి సో చూసారు కదా అక్కడ చాలా దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. సో చూసారు కదా బస్ అయితే అసలు మొత్తం అద్దం మిగిలిపోయింది. మొత్తం పిప్పి అయిపోయింది బస్ అయితే. కానీ ఇంకా లారీ అయితే ఎదురుగా గుద్దుకొని అట్లా అయిపోయింది. మీరే చూసారు కదా మీరే. కానీ చాలా ఒకసారి మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఎట్లా ఒకసారి ఊహించుకోండి. కానీ చాలా బాధాకరం వేసింది. మరి ఆ డ్రైవర్స్ ఎట్లున్నారు అనేది మాకు కూడా తెలీదు. చూద్దాం. ఇప్పుడు అయితే మేము వెళ్తున్నాము. ఓకే, ఇంకా 1 అవర్ ఇంకా 2 అవర్స్ ఉంది. ఇంకా 1 అవర్ లేకపోతే 2 అవర్స్ లో వెళ్ళిపోతాం మేము కూడా. నేను వెనక్కి వచ్చాను అనమాట. నాకు ఇక్కడ సీట్ కి నేను ఎట్లా స్కీట్ కి ఇట్లా పైకి ఇది ఇట్లుంటది కదా. డాడీ డౌట్ కొడుతుంది. అదన్నమాట. మరి డిక్కీ ఓపెన్ అయినట్టుంది. చూడండి డిక్కీ ఊడిపోయింది. చూడండి
డిక్కీ మళ్ళీ సరిగ్గా లేదు అనమాట, అందుకని ఊరికే ప్రెగ్నెంట్ అనుకుంటా. చేయాలమ్మా